తొలి ఏకాదశి సందర్భంగా నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి ప్రజలు దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. బైన్సా పట్టణంలో విఠలేశ్వరుని భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. మార్వాడి సంఘం ఆధ్వర్యంలో బైన్సాలోని మార్వాడి గల్లీలోని రాధాకృష్ణ మందిరం నుంచి గోశాల వరకు రాధే రాధే ప్రభాత్ బేరీ నిర్వహించారు. చిన్నారులకు విఠలేశ్వరుడు, రుక్మిణి, సంత్ తుకారం, జ్ఞానేశ్వర్ మహారాజ్ వేషధారణలతో మహిళలు, భక్తులు వీధుల్లో విఠల నామస్మరణతో భజనలు చేశారు. గణపతే నమః. ఈ యొక్క ఇక్కడ కుబేరు గ్రామంలో గల విఠలేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క తొలి ఏకాదశి అనగా శయన ఏకాదశి రోజు స్వామివారికి ముందుగా ఈరోజు గణపతి పూజ, ఆ తర్వాత స్వామివారికి విశేష అభిషేకము, ఆ తర్వాత ఆరతి నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు చాలా వేల సంఖ్యలో భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. అదే ద్వాదశి అనగా రేపు ఇక్కడ విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క కుబేర్ క్షేత్రాన్ని రెండో పండుపురంగా మనం చెప్పడం జరుగుతున్నది. ఇది రెండవ పండుగగా కుబేర్ విఠలేశ్వర మందిరాన్ని కొలుస్తారు. ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తారు. తెలంగాణలో విఠలేశ్వర మందిరం అంటే ప్రసిద్ధి చెందింది కుబీర్లో నుండి. ఇది చాలా పురాతనమైన మందిరం. ఎక్కడైతే మహారాష్ట్రలో పండర్పూర్ ఉందో దానికి ఎంతైతే ప్రత్యేకత ఉందో రెండవది మా కుబీర్ మందిరానికి ఉన్నది. అంత అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. తొలి ఏకాదశి ఈరోజు, రేపు ద్వాదశి భోజనాలు ఉంటాయి. కుబీర్లో ప్రతి సంవత్సరము ఉత్సాహంగా జరుపుకుంటాం. పండర్నాథ్ మహారాజ్కి జై.